హాయ్ సార్. హాయ్ రమ్య. ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ రమ్య. మీరు రాసిన సెయింట్ ఇన్ సూట్ బుక్లో అగ్రిమెంట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అని రాశారు. అంటే లైఫ్లో అగ్రిమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ ఉండవంటారా? అగ్రిమెంట్స్కి దానికంటే ముందు ఎక్కువ మందికి ఏముంటాయంటే ఎక్స్పెక్టేషన్స్. అవును. ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకున్నాక ఒకరొకరు ఆర్గ్యుమెంట్ చేసుకుని డైవర్స్ అయ్యే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎస్. బికాస్ పెళ్ళైన తర్వాత రోల్స్ మారుతాయి. మీరు కేవలం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోరు కదా, ఒక ఫ్యామిలీ టు ఫ్యామిలీ మ్యారేజ్ అవుతుంది. అవును. ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ అన్నది మీరు అవతల వాళ్ళు ఎలా ఉండాలన్నది మీరే ఒక డెసిషన్స్కి వచ్చేయడం, ఒక కంక్లూజన్కి వచ్చేయడం, అజ్యూమ్ చేసుకోవడం. అజంప్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్కి దారితీస్తాయి. ఓకే. అందుకని అగ్రిమెంట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. అంటే మన అనుకున్న వాళ్ళ మీద మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారా? ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయొచ్చు అంటేనమ్మా, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉందమ్మా, గవర్నమెంట్ చాలా బాగా చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఎందుకంటే గవర్నమెంట్తో మీరు అగ్రిమెంట్ చేసుకోరు కదా. ఓటేసినప్పుడు వాళ్ళు ఏదో ప్రామిస్ చేశారు, మీరు ఓటేశారు. కానీ ఆయన ఏమన్నా మీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చాడా, నేను ఇది చేస్తానని వాగ్దానం ఇచ్చాడు అంతే. కానీ ఆ వాగ్దానమే అగ్రిమెంట్. దాన్ని నిలబెట్టుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ టైము ఆయన అడగకుండానే మీరు ఆయనకు ఓటేస్తారు. ఆబ్వియస్లీ. లేకపోతే మళ్ళీ డబ్బులు పంచడమో లేకపోతే పార్టీ తరపునో ఇంకొక తరపునో ఈయనకంటే బెటర్ లేకపోతేనే ఓటేస్తారు. సో ఒకసారి వర్డ్ ఇస్తే తెలియకుండా యు ఆర్ పబ్లిక్ ఓపెన్ అగ్రిమెంట్ అనమాట. ఓకే. సో ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయాలంటే పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అగ్రిమెంట్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తే గొప్ప వాళ్ళు అవుతారన్న దానికి వాడితో ఒక అగ్రిమెంట్కి రావాలి. ఓకే. కానీ వాడే చదివేస్తాడు అనుకున్నారు అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. హాస్టల్లో జాయిన్ చేసాక వాడు కనుక జల్సాలు చేసాడు అనుకోండి, మీరు డిసప్పాయింట్ అవుతారు. కానీ మీరు సో ఎప్పుడన్నా వాడు సినిమాకి వెళ్ళినా ఎందుకు వెళ్ళావు అన్నా అనుకోండి, అబద్ధం ఆడతాడు. అందుకని వీక్లీ వన్స్ వాళ్ళు అయితే ఇలా చేయడం కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయనుకోండి. సో ఏం చేస్తావు ఎప్పుడన్నా సపోజ్ మీరు ఒక రిలేషన్షిప్లో కూడా ఎప్పుడన్నా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనం ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకోవాలనే అగ్రిమెంట్ ఉందనుకోండి. ఓకే. సో దట్ ఆల్సో పార్ట్ ఆఫ్ అగ్రిమెంట్. సో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఉండాలంటారు. మీకు అసలు ఓపెన్ కమ్యూనికేషన్ లేకుండా ఉన్నారనుకోండి, ఎవరు మాట్లాడుకోరు, అది ఎలా సాల్వ్ అవుతుంది? ఇప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైనా చర్చలు చేసుకుంటారు, లేదా ఏదైనా దేశాలు ఫైనల్గా వచ్చి ప్రెస్ ఉంటారు కదా, ప్రకటించాలి. ఏం ప్రకటిస్తారు తెలుసండి? యూజువల్గా వి అగ్రీ టు డిసగ్రీ అంటారు. చర్చలు విఫలమైన ఏం చెప్పరు, మేము ఒక అంగీకారానికి వచ్చాం. దేని మీద అంగీకారానికి రాలేదన్న దాని మీద అంగీకారానికి వచ్చాం. వి అగ్రీ టు డిసగ్రీ. ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది, రెండు మ్యాచ్ అవుతాయి, అప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ చాలాసార్లు ఇది బిజినెస్ కాంటెక్స్లో చూస్తే ఎక్స్పెక్ట్ చేస్తారు వీడు పలానా టైంకి డెలివరీ చేస్తారని. బట్ మీ అగ్రిమెంట్ కనుక ఇగో నాకు ఈ టైం కావాలి, ఈ టైంకి రావడం వల్ల నాకు వేరే దాని మీద నేను సప్లైకి నేను అక్కడ ప్రామిస్ చేయగలుగుతా, అక్కడ అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యాను, నేను పలానా టైంకి నేను డెలివరీ చేస్తానని. దాన్ని బట్టి వాళ్ళు ఒక ఇనాగరేషన్ పెట్టుకున్నారు. అందుకని మీతోటి ఇది నాకు సప్లై చేయగలను అనుకుంటే మీతో చేస్తాం. సో ఒకవేళ సప్లై చేయకపోతే దిస్ ఈస్ ద పెనాల్టీ. ఓకే. సో అందుకని మీకు నేను అడ్వాన్స్ ఇస్తున్నాను, ఐ విల్ రిలీజ్ ద ఫుల్ పేమెంట్ ఇఫ్ యూ క్యాన్ సప్లై బై దిస్ టైం అని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఎంఓయూ అంటారు దాన్ని, లేదా ఒక పర్చేజ్ ఆర్డర్ అంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి కదండి. ఒక లోన్ తీసుకున్నప్పుడు కానీ ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ అగ్రిమెంట్స్ ఉండవండి. ఉంటాయి సార్. సో అగ్రిమెంట్స్ లేకుండా ఉంటే ఏమవుతాయంటే నోటి మాటలు నీటి మూటలు. సో అందుకే మీరు వాట్సాప్ అగ్రిమెంట్ అన్న పెట్టారనుకోండి, మీరు క్లోజ్ పీపుల్ అయినా వాట్సాప్ అగ్రిమెంట్ అన్న పెట్టారనుకోండి. నేను ఒక 10 ఏళ్ళ నుంచి ఒక ఆయన కోచ్ చేస్తున్నాను, ఆయన ఏదో మా అడిగారు నాకు ఈ టాస్క్ మీరు పని చేయాలని, ఓకే అన్న, ఇది నా ఫీజు అన్న, ఓకే అన్న. సో ఆయన మన్నాడు నుంచి నాకు ఫోన్ చేశారు, వేణు గారు ఇంకా రాలేదేంటని. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటానని. బట్ నేను ముందే ఒకసారి మాట్లాడుకున్నాక మనం మీకు ఏం కావాలి, ఎలా కావాలి, నా ప్రెజెన్స్ ఎంత కావాలి, మీకు ఎప్పుడు కావాలి, పర్పస్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఓపెన్ డిస్కషన్ నేను ఎంత చేయాలి. కానీ అడగడానికి బాగుండదేమో అని మొహాడు పడ్డాను అనుకోండి, అక్కడ ఆయన ఎక్స్పెక్ట్ చేసేది వేరే ఉంటుంది, నేను అనుకున్నది వేరే ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు మీరు ఓపెన్ కమ్యూనికేషన్ గురించి చెప్పారు. మీరు కూడా అన్నారు చాలా మంది మొహమాటంతోనో భయంతోనో లేకపోతే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారనో లేకపోతే రిలేషన్ బ్రేక్ అయిపోద్దా అని చెప్పరు ఏదన్నా డైరెక్ట్గా. అది భయమే కదండి. అది మీరు భయంతో చేసింది ఏదన్నా మీకు ట్రబుల్ తీసుకొస్తుంది లైఫ్లో. ఓకే. మీకు సపోజ్ నాకు క్లోజ్ ఫ్రెండే నాకు ఇలా ఒక టాస్క్ మీద కోచింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, యూజువల్గా ఫ్రెండ్స్ మధ్యనో రిలేటివ్ మధ్యనో బిజినెస్ చేయకూడదు, చేస్తే డిఫరెన్సెస్ వస్తాయి, రిలేషన్ కూడా పాడవద్దు అంటారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్, దెర్ ఇస్ నో అగ్రిమెంట్.
మనోళ్ళే కదని అగ్రిమెంట్ రాసుకోలేదు ఓకే. కదండి. చాలా చోట్ల మీరు బ్లాక్లో బిజినెస్ చేశారనుకోండి, అగ్రిమెంట్ ఏమి ఉండదు. ఒకవేళ కనుక అవతల వాడికి ఏమైనా అయింది అనుకోండి, ఆ ఫ్యామిలీకి ఏం తెలుస్తుంది అది? ఒకవేళ ఆయనే సిచ్యువేషన్ బాగాలేదు అనుకోండి, మాట మార్చారనుకోండి, ఏం చేస్తారు మీరు? అందుకని అగ్రిమెంట్స్ ఆర్ పవర్ఫుల్. అగ్రిమెంట్ మస్ట్ బి ఆన్ పేపర్ ఆర్ ఇన్ వర్డ్. అంటే ఇప్పుడు వెరీ క్లోజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ అన్నా కానీ అంటే ఏంటి బిలీవ్ లేదా ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలా కరెక్ట్ అండి. అక్కడ మీకు ఆహారంలో, వ్యవహారంలో, ఇంకా శృంగారంలో అంటారు మొహాటం ఉండకూడదు. ఓకే. ఎందుకంటే అక్కడ క్లారిటీ లేదనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు అలా బిహేవ్ చేయకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఓకే. అందుకని పర్టికులర్గా ఒక మ్యారేజ్ కూడా ఒక 80 years ప్రాజెక్ట్ కదండి. ఇవాళ యాక్చువల్గా ఏం చేయాలి, మ్యారేజ్ పూర్వం ఏం చేసేవారు, సంబంధాలు ఉంటే ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కౌన్సిలింగ్ ఇస్తుంది. ఎందుకు? డైవర్స్ రేట్ ఎక్కువైపోవడం, గొడవలు ఎక్కువైపోవడం వల్ల. బికాస్ అగ్రిమెంట్స్ లేవు. యాక్చువల్గా మనకి అగ్రిమెంట్ ఉంది పెళ్లిలో. పంతులు గారు చదువుతారు, మీరు మా అమ్మ అని సైన్ పెడతారు. నేను ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటాను, ఎలాంటి కష్టం వచ్చినా నిలబడతాను, ఇవన్నీ అగ్రిమెంట్ ఎస్ అని సైన్ పెట్టాడు. మా అమ్మ అన్నారు కదండి, అంటే దాని అర్థం ఏంటి? సైన్ పెట్టినట్టు. కానీ దాని అర్థం తెలియదు ఎవరికి. ఇవాళ రేపు ఎక్కడెక్కడో కొన్ని చోట్ల పెళ్లిలో ఈ మంత్రం యొక్క అర్థం ఇదని చెప్తారు, కానీ ఆ టైంలో ఎవరింటారండి? కానీ ముందు ఈ రోల్ ఇది చాలా. ఒక బ్రెజిల్ లాంటి దేశాల్లో పిల్లలకు కనాలనుకుంటే ముందు ఒక 3 days సర్టిఫైడ్ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవ్వాలి. మీకు ఈ రోల్ ఉంటుంది, ఈ బాధ్యత తీసుకోవడానికి సిద్ధమా? ఎందుకంటే మీరు కారు కొనుక్కుని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి వస్తే నేరమా కాదా? వేరే వాళ్ళకి ప్రమాదం కదా, మీ ఇష్టం కోసం కాదు కదా కారు కొనేది. అలాగ పిల్లల్ని మీరు కానీ సరిగ్గా పెంచకుండా సమాజం మీదకి వదిలితే అది వాడు ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో, ఎలా తయారవుతున్నాడో తెలియకపోతే బాధ్యత కదండి అది. సో అందుకని ఆర్ యూ రెడీ ఫర్ దట్ రోల్? కుక్కల్లో పిల్లలు పుట్టిస్తాయండి, జంతువులు కూడా పుట్టిస్తాయి. బట్ మరి మనిషి అన్నవాడికి ఒక బాధ్యత ఉంటుంది కదండి. ఎందుకంటే అన్ని జంతువులు ఎన్లైటెండ్ అంటారు ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్. అవే నేర్పక్కర్లేదు. సో అందుకని మొహమాటానికి వెళ్తే వ్యాపారంలో చాలా చోట్ల పార్ట్నర్షిప్స్ కానీ, బిజినెస్లో కానీ, మీరు టైం విషయంలో కానీ ఒక ఇప్పుడు హెచ్ఆర్లో మిమ్మల్ని రిక్రూట్ చేశారు, మీకు ఓరియంటేషన్ ఇచ్చి మీకు ఇది ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మీ డ్యూటీస్ ఇవి, మీ టైమింగ్స్ ఇది, మీరు ఎప్పుడన్నా కనుక మేము తీసేయాలనుకున్నా, మీరు వెళ్ళాలనుకున్నా ఈ టర్మ్స్ ఇవి రాస్తారా? రాయరా? రాస్తాం సార్. అలా రాయకుండా మన చుట్టాలు తెలుసున్న వాళ్ళు చెప్పాను అనుకున్నారనుకోండి, సడన్గా చెప్పారనుకోండి, ఎంత ఎమోషనల్ అయిపోతారు. అందుకని ఎమోషనల్ వల్ల జీవితం నడవదండి, అగ్రిమెంట్స్ వల్ల నడుస్తుంది. సార్ ఇందులో ఇంకొక స్టార్ పాయింట్ ఉంది సార్, నెగోషియేట్ అని. అంటే దేనికి ఉండాలి సార్ ఈ నెగోషియేట్? సపోజ్ మీరు మన ఇంట్లోని విషయాలే చూడండి, పిల్లవాడు నేను ఆడుకుంటానంటాడు, కానీ వాడికి ఒకటి చదువుకోవడం కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు నెగోషియేట్ చేయొచ్చు, చదువుకున్నాక ఆడుకుంటావా, ఆడుకున్నాక చదువుకుంటావా, లేదా ఇంకా 10 రోజులు సెలవు ఉంది అంటాడు, ఈ 10 రోజులు ఆడుకున్న ఆ ముందు రోజుని ఆ హోంవర్క్ అని, ప్రాజెక్ట్ వర్క్ అని డే అండ్ నైట్ చేస్తానండి. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, నీకు మంచి క్రియేటివిటీ రాదు, పర్పస్ ఆఫ్ లెర్నింగ్ ఉండదు. అందుకని వాడితోటి నెగోషియేట్ చేయాలి. సో ఎప్పుడైనా షాపింగ్ మాల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేదాకా బాగానే ఉంటాడు, వెళ్ళాక ఇది కావాలని అక్కడ జిద్ది చేశాడు అనుకోండి, ముందే నెగోషియేట్ చేయాలి. ఓపెన్ డిస్కషన్, నేను తీసుకెళ్తా, కానీ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అది కావాలి ఇది కావాలి నువ్వు అక్కడ అన్నావు అనుకో, నేను వెంటనే ఇంటికి తీసుకొస్తా, నెక్స్ట్ టైం మళ్ళీ నేను షాపింగ్ మాల్కి నీ స్కూల్కి వెళ్ళినప్పుడు వెళ్తాను కానీ నేను తీసుకెళ్ళను. సో ఈ ఆర్యూ అని దేనికి అగ్రి లేదమ్మా, నాకు అది అడగను, ఇది ఒక్కటి చాలు, బట్ బేరం ఆడతాడు. దట్ ఈస్ నెగోషియేషన్, నీ దగ్గర నుంచే మొదలవుతుందమ్మా. అలాగే హస్బెండ్కి ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలని డిసైడ్ అయిపోతారు, ఆయన ఫేవరెట్ హీరో, ఆవిడకి ఇష్టం లేదు, యూ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. మీకు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదా నేను రావాలంటే పలానప్పుడు వస్తా, ఈ మూవీకి వస్తా, హ్యావ్ ఏ ఓపెన్ డిస్కషన్. కానీ ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఒకరికొకరు 3-4 రోజులు మాట్లాడుకోకపోవడం వల్ల సొల్యూషన్ ఏమైనా వస్తుందా? కదండి. సో అందుకని కమ్యూనికేషన్ వేరు, కన్వర్సేషన్ వేరు. కమ్యూనికేషన్ యాజ్ వన్ సైడ్. ఒక బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఈ నెగోషియేషన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా మీరు యూ మస్ట్ బి విల్లింగ్ టు లూజ్. ఇప్పుడు సపోజ్ నేను ఎవరికైనా కోచింగ్ గురించి మాట్లాడాను అనుకోండి, కోచింగ్ అగ్రిమెంట్ అని తీస్తే దాంట్లో ఉన్నవి బ్యాంక్ లోన్ లాగా అన్ని ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా ఇన్సూరెన్స్ చేసినప్పుడు మీరు సైన్ పెడతారు, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ, మీ వెహికల్కి కానీ, బాడీకి కానీ, దేనికన్నా చేసినప్పుడు. కానీ అవి ఎప్పుడు ఎవరు చదవరు, కానీ అవన్నీ యాక్చువల్గా అగ్రిమెంట్స్. మ్యాక్సిమం వాళ్ళ ఫేవర్లోనే ఉంటాయి. మీరు అది చూసి ఈ టర్మ్స్కి నేను యాక్సెప్ట్ చేస్తానని అగ్రి పెట్టేశారు మీరు అది. కానీ ఏదన్నా అవసరం వచ్చినప్పుడు చిన్న తేడా ఉన్నా వాళ్ళు ఎవరు,
ఎందుకంటే అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తే మా కంపెనీ మునిగిపోద్దని మ్యాక్సిమం ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళు తయారు చేసుకుంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్. అందుకే లోన్ తీసుకున్నప్పుడు ఎవరు చదవరు అవన్నీ. కానీ మీరు ఏదన్నా ఒక పర్చేజ్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ ఏదన్నా ప్రామిస్ చేస్తారు, చాలా ప్రామిస్ చేస్తారు, మోసం చేసేటండి అంటారు. ఎందుకు? దే ఆర్ నాట్ ఆన్ పేపర్. ఆ పేపర్ కూడా కొన్నిసార్లు ప్రీ లాంచ్ తీసుకున్నారనుకోండి, వాడు నేను పలానా టైంలో కట్టేస్తానని అగ్రిమెంట్ ఇస్తాడు, ఎంఓఏ ఇస్తారు. ఎంఓఏ ఎవరు ఇస్తారు? ఆ కంపెనీ. అసలు ఆ కంపెనీ లేనప్పుడు ఎంఓఏ ఏం పని చేస్తుంది? అందుకని ఏదన్నా కొన్ని అగ్రిమెంట్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటారు, అవే వ్యాలిడ్ అవుతాయి. లేదా స్టాంప్ డ్యూటీ మీద పెట్టుకుంటారు, వ్యక్తిగతంగా ఉన్నవి, అవే వ్యాలిడ్ అవుతాయి. సో అందుకని మీకు అదే బిజినెస్లో కనీసం క్లోజ్ పీపుల్ తోటి చిన్న చిన్నవన్నా వాట్సాప్ అగ్రిమెంట్ అంటే అదేమీ లీగల్గా ఉండక్కర్లా, మీరు అసలు పంపించవచ్చు కదా, వాళ్ళు మర్చిపోవచ్చు కదా ఒక్కొక్కసారి. అందుకని అగ్రిమెంట్స్ అన్నవి ఎక్స్పెక్టేషన్ నుంచి దారితీస్తాయి. మళ్ళీ అడగొచ్చు మీరు, ఇప్పుడు సపోజ్ కోచింగ్ ఉందనుకోండి, ఫ్రెండ్సే కానీ నేను పంపిస్తా, ఇది మన టైమ్ ఆఫ్ అగ్రిమెంట్. మన ఎప్పుడైనా నాకు కోచింగ్ కావాలి 1-to-1 అంటే నా ఆఫీస్లోనే చేస్తా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు సర్జరీ చేయాలనుకోండి ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చా? చేయకూడదు. అవును కదండి, ఇది నా కండిషన్. ఫోన్లో ఐఎమ్ అవైలబుల్, జూమ్ ఐఎమ్ అవైలబుల్. సో ఎక్కడైనా కనుక మీ స్టాఫ్కి ఎప్పుడైనా రావాలనుకుంటే ప్రీ అపాయింట్మెంట్ దగ్గర నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ రాస్తా దాంట్లో. అదర్వైజ్ ఏమనుకుంటారు, వేణుగారు పిలుస్తాం ఆఫీస్కి వస్తారు ఎప్పుడన్నా, మనం ఇప్పుడు కోచింగ్ అగ్రిమెంట్లో ఉన్నాం కదా. సో నా టర్మ్స్ అండ్ కండిషన్ పెడతాను. సాధారణంగా లివింగ్ ఆన్ ఓన్ టర్మ్స్ అంటారు, కింగ్స్ మైండ్ సెట్ అంటారు. కింగ్స్ మైండ్ సెట్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే కస్టమర్ ఈజ్ కింగ్ అంటారు. కస్టమర్ కింగ్ అంటే మీరు స్లేవా? నేనేమంటారంటే కస్టమర్ ఈజ్ ఆల్సో ఏ కింగ్. యాక్చువల్గా కస్టమర్ కింగ్ అయితే నేను ఎంపరర్ అనుకుంటా. నేను క్రియేట్ చేస్తే కదా సర్వీస్ కస్టమర్ దొరుకుతుంది కదండి. సో అందుకని వీ విల్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ విత్ కస్టమర్. కస్టమర్ ఎలా బిహేవ్ చేయాలి, బికాస్ సమ్ టైమ్స్ కస్టమర్ని కూడా టెర్మినేట్ చేయొచ్చు నేను. లైక్ అండ్ నేను ఎంప్లాయీ సరిగ్గా లేకపోతే, పాలసీ ప్రకారం లేకపోతే ఎలా టెర్మినేట్ చేయొచ్చో కస్టమర్ని కూడా టెర్మినేట్ చేయొచ్చు. ఈ మధ్యన ఒక సెలబ్రిటీ కప్లో ఒక టెన్నిస్ స్టార్ సపరేషన్ ప్రకటించారు, చాలా హుందాగా, చాలా రాయల్గా. ఎందుకంటే అసలు మ్యారేజ్ పర్పస్ ఏంటండి? హ్యాపీగా ఉండడానికి, హ్యాపీనెస్ మల్టిప్లై అవ్వడానికి కదా. కానీ అది జరగట్లేదు. అది జరిగినప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు, ఆలోచించి లెట్స్ టేక్ అవర్ ఓన్ పాత్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్. మీకు అర్థమైందండి? ఎందుకంటే లెట్స్ అగ్రీ టు డిసగ్రీ, ఇట్స్ నాట్ వర్కింగ్. సో ఐ నో దట్ ఇట్స్ పెయిన్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ us, బట్ దట్ ఇస్ ద బెస్ట్ చాయిస్ వీ కెన్ టేక్. హౌ మచ్ మెచ్యూరిటీ ఇస్ నీడెడ్, యాక్సెప్టెన్స్. ఉన్నంత కాలం మీరు చూడండి, అమెరికన్స్ డైవర్స్ ఎక్కువ అనుకుంటారు, కానీ నాకు తెలిసి ఉన్నంత కాలం దే ట్రీట్ ఈచ్ అదర్ విత్ హైయెస్ట్ రెస్పెక్ట్. అడల్టరీ మన ఇండియాలో సహిస్తారు కానీ అక్కడ సహించరు. మీరు చూడండి, ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ దగ్గర నుంచి, సో టైగర్ వుడ్ దగ్గర నుంచి వాళ్ళందరూ ఎంత అడల్టరీని వైఫ్స్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? సో ఉన్నంతసేపు ఇంటిగ్రిటీ. సార్, ఇది డాక్యుమెంటేషన్ అనేది ఉండాలంటారా? డాక్యుమెంటేషన్ అంటే మనం మర్చిపోతాం కదమ్మా, మరి ఎలా గుర్తుంటుంది? సపోజ్ ఒక కనీసం నేను అన్నాను కదండి, ఒక వాట్సాప్ మెసేజ్ అన్నా, మీకు మెమరీ తక్కువ కదమ్మా. మీకు ఇప్పుడు కోవిడ్ జరిగి 5 ఏళ్ళు అయింది, ఎవరికైనా గుర్తుందమ్మా? అది లేదు, ఫేడ్ అవుట్ అవుతుంది, అయిపోతాయి కదా. అలాగా మనుషుల మెమరీ, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, వైనాడులో ఏం జరిగింది, ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్, ఎయిర్ ఇండియా, అన్నీ మర్చిపోతూ ఉంటాం మనం. ఎందుకంటే మనకి డేటా ఎంత ఫాస్ట్గా వస్తుందంటే అంత ఫాస్ట్గా ఎరేజ్ అయిపోతుంది. అందుకని మీరు అలా అన్నారు కదా అంటే ఎప్పుడన్నాను నేను? ఒక్కొక్కసారి నేను మతిమరుపు పడుకోండి, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓహో అనే ఉంటాను, ఐఎమ్ సారీ, నష్టపోతారు కదా మీరు. అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కీప్ ఆన్ పేపర్. సరే, అగ్రిమెంట్స్ కూడా ఇచ్చి కూడా ప్రాపర్గా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటారు, అంటే బ్రేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా మరి. అదేనమ్మా, అందుకని మీకు ఎక్కడైనా కానీ ఫస్ట్ పీపుల్ అమ్మా, ఫస్ట్ క్యారెక్టర్, తర్వాత కాంపిటెన్స్. నేను ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే పీపుల్, ప్రొడక్ట్, ప్లేస్, ప్రైస్ అని చూస్తాను. ఫస్ట్ పీపుల్తో కనెక్ట్ కాలేదు, పీపుల్ని వాళ్ళు రైట్ పీపుల్ కాదు. రైట్ పీపుల్ అంటే ఫస్ట్ క్యారెక్టర్, తర్వాత కాంపిటెన్స్. పెళ్ళిళ్ళు పూర్వం 7 తరాలు చూసేవారు, ఎందుకంటే ముందు వ్యక్తి ఎలాంటి వాళ్ళు, ఫ్యామిలీ ఎలాంటిది, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు. అందుకని పిల్లలు అన్నప్రాసం చేసినప్పుడు దీవించేవారు, ప్రయోజకుడు అవ్వాలని దీవించేవారు, సక్సెస్ అవ్వాలని కాదు. ముందు ప్రయోజకుడు అవ్వాలి, 10 మందికి ఉపయోగపడాలి నువ్వు కదమ్మా. ఫస్ట్ మనం క్యారెక్టర్ మీద పునాదులు వేసినటువంటి దేశం ఇది. పర్సనాలిటీ డెవలప్మెంట్ వెస్టర్నర్స్, ఫారినర్స్. అది పర్సనాలిటీ ఏంటంటే అది ఒక మాస్క్ అని అర్థం, పర్సోనా అంటే ఏంటంటే అది మాస్క్ అని అర్థం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మాస్క్ డెవలప్మెంట్ అనమాట. నీవు కాని దానికి మనం ఆర్టిఫిషియల్గా చూడండి, హోటల్ దగ్గరికి వెళ్తే వెల్కమ్ సార్ అంటే 4-5 ప్రశ్నలు వేయండి, ఆ స్మైల్ పోతుంది. అది ఒరిజినల్ స్మైల్ అయితే ఒకటి,
ఆర్టిఫిషియల్ స్మైల్ అయితే ఒకటి కదా. ఎస్. సో ఆ మాస్క్ వేసుకుని జీవించడం అనేది పర్సనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక బిస్కెట్ ఉందండి, చాలా బాగుంది, ప్యాకింగ్ బాగోపోతే ఎవరిన కొంటారా? లేదు సార్. ప్యాకింగ్ చాలా బాగుంది, లోపల బిస్కెట్ బాగోలేదు, రెండోసారి కొంటారా? అందుకని రెండు ఇంపార్టెంటే, క్యారెక్టర్ ఇంపార్టెంటే, పర్సనాలిటీ ఇంపార్టెంట్. అందుకని ముందు పైకి ఎలా అందరూ వైట్ కలర్ బిహేవియర్స్ అండి, నమ్మించి మోసం చేశారంటారు, ముందు ఎంతో తీగా మాట్లాడతారు. అవును. అందుకని మీరు చూడాల్సింది ఇది కాదు, చూడాల్సింది మీరు వాళ్ళ ఇంటెన్షన్ని, వాళ్ళ వాల్యూస్ని, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, వాళ్ళ పాస్ట్ బ్యాక్గ్రౌండ్ని అది వెరిఫై చేయాలి. వెరిఫై చేయకపోతే ఇవాళ ప్రమాదం కూడా కదండి, నష్టమే కాదు ప్రమాదం కూడా. రైట్. సరే, ఇప్పుడు మనం అగ్రిమెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బిఫోర్ కూడా మనం చాలా వీడియోస్ చేసాం సెయింట్ ఇండియస్ బుక్ గురించి. కానీ మన వ్యూవర్స్ కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు, అంటే కాల్స్ కూడా వస్తున్నాయి. సో వేణు భగవాన్ గారిని డైరెక్ట్గా ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు, సార్తో ఏదైనా బిజినెస్ గురించి మాట్లాడాలన్నా, స్టార్టప్స్ పెట్టాలన్నా కానీ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి అనేది అడుగుతున్నారు. సో వాళ్ళకి ఎలా ఎలా మిమ్మల్ని డైరెక్ట్ ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? నేను ఈ మధ్యనే మొదలు పెట్టానమ్మా. నేను సెప్టెంబర్ 15th అనుకుంటున్నాను ఎవ్రీ మంత్ ఒక సెషన్ చేయాలని. 5 day, ఎందుకంటే ఈవేళ అందరికీ కూడా టైం ఎక్కువ లేదు. నేను ఒక నెలల ప్రోగ్రామ్ చేస్తాంటే ఎవరో రారు, 10 రోజులు చేస్తానన్నా టైం ఉంటుందో లేదో. 5 day మార్నింగ్ 6 to 8, ఎందుకంటే ఈవినింగ్ 6 to 8 అన్నాను అనుకోండి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. మార్నింగ్ 5 o'clock అన్నాను అనుకోండి 4:30కి ఎవరు లెగుస్తారు అనుకుంటారు. అందుకని 6 o'clock to 8 o'clock కొంచెం లిటిల్ సాక్రిఫై చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో 1 hour నేను సబ్జెక్ట్ మాట్లాడతాను. 1 hour 100% వాళ్ళ బిజినెస్ డిస్కస్ చేయొచ్చు, వాళ్ళ ఛాలెంజెస్ చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఎవరో ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎవరో ఒక దాని బిజినెస్ సిచ్యువేషన్ చెప్తారు, ఈ సొల్యూషన్ ఇంకొక ఆయనకి పనిచేయచ్చు. ప్రశ్న ఒకరిది ఆన్సర్ అందరికీ పనిచేయచ్చు. అలా 100% 10 hours ఆఫ్ సెషన్స్లో దే గెట్ సొల్యూషన్స్ అండి. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎవరికి కావాలండి, వేళ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ ప్రపంచంలో ఉన్నాం మనం. చాట్ జీపీటీ కూడా లాస్ట్ 1 year ఇచ్చిన దానికంటే కాంప్లెక్స్ ఇస్తుంది వేళ, ఎందుకంటే మనందరూ ఇచ్చిన నాలెడ్జ్తో అది కూడా తెలివి ఎక్కువైపోయి క్లారిటీ తక్కువైపోయింది. అందుకని మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. అది కావాలంటే క్లారిటీ కావాలి. క్లారిటీ ఉన్నప్పుడు ఎవరైనా డెసిషన్ తీసుకుంటారు. సో ఎవరైనా కనుక మీరు ఇక్కడ నుంచి రోడ్డు వరకు పరిగెట్టి ఆ స్టాచ్యూని పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామంటే అందరూ ట్రై చేస్తారు. అదే రాత్రి, అర్ధరాత్రి, అమావాస్య, చీకటి, వెలుగు లేదు, ఇప్పుడు ప్రయత్నించి ఇప్పుడు పరిగెట్టుకెళ్ళరు, అలాగా లేరు కదా, కనపడదు కదా. అంటే వాళ్ళకి చేతక కాదు, కనపడక. ఎప్పుడైతే మనం కొంచెం క్లారిటీతో ఆ లైట్ వేసామో వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్, క్లారిటీ వచ్చి డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకుంటే ముందుకు వెళ్ళిపోతారు. సమ్ టైమ్స్ నాట్ టేకింగ్ ఎ డెసిషన్ ఈజ్ ఆల్సో డెసిషన్. దీని మీద నేను ముందుకు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నారండి, అది కూడా ఒక నిర్ణయమే కదా. అందుకని ఆ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఎస్. చూసారు కదా, ఇప్పట్లో యంగ్స్టర్స్ కూడా జాబ్ కన్నా బిజినెస్ మీద ఫోకస్ పెడుతున్నారు, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. స్టార్టప్స్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అలాంటి టైంలో ఒక మెంటర్ అయితే కంపల్సరీగా కావాలి. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.